రైట్ మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ఆ జిల్లా మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి పెద్దకర్మకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం షెడ్యూల్ ఉన్నప్పటికీ మంత్రి కొండా సురేఖ నిన్న రాత్రే హైదరాబాద్కు వచ్చేశారు. రేపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు షెడ్యూల్ చేసుకున్నారు. సో సీఎం వస్తున్నారని దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ ఒంటరి అవుతూ ఉన్నారా, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారా అన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. రైట్ మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, మొన్న పొంగులేటి అలాగే సీతక్కతో సమ్మక్క సారక్క మేడారం జాతరకి వెళ్ళలేదు కొండా సురేఖ. అప్పుడు కూడా తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఇవాళ మళ్ళీ స్వయంగా ముఖ్యమంత్రి ఆ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఇవాళ కూడా దూరంగా ఉన్నారు, హైదరాబాద్ వచ్చేసారు. వీటన్నిటి మీద ఎలా చూడాలి? పార్టీ నుంచి వస్తోన్న స్పందన ఏంటి? సుమతి, ప్రస్తుతం అంటే మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీలను కూడా ఏమవుతుంది. ఎందుకంటే గత 4 నెలల క్రితము ఎమ్మెల్యేలతో వైరం పెట్టుకోవడము, ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జట్టు కట్టి కొండా వర్గంపై కంప్లైంట్ చేయడము, కొండా మురళి ఏకంగా ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేయడం ఈ ఎపిసోడ్ నడిచింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల వర్గం పక్క పోయింది. మా పొంగులేటితో వేయడము, పొంగులేటితో గ్యాప్ తో పూర్తిగా ఆమె ఆ పొంగులేటి చేయాల్సినటువంటి రివ్యూ కూడా రానట్టు చెప్పి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పోవడము, వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తూ పొంగులేటితో కూడా వైరం పెట్టుకుంటూ ఈ 2 ఘటనలు మరవడం ముందే ఈ రోజున ఏకంగా సీఎం జిల్లాతో సంబంధించి పెద్దమ్మ కార్యక్రమంలో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పాల్గొన్నారు. కానీ ఏకంగా సీఎం వస్తున్నా కూడా కనీసం తనను స్వాగతం పలకడానికి రాకపోవడము, పెద్ద కర్మలో పాల్గొనకపోవడం అంతా కూడా కావాలని తాను ఎమ్మెల్యేలంతా దూరం చేస్తున్నారు. ఇక నేను పార్టీలో ఎమ్మెల్యేటువంటి ఆవేదనతోనే ఆమె నిన్న హైదరాబాద్ కు వెళ్ళినటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. ఇక అటు తన ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ఆ 10 మేట్ చేస్తూ డిప్యూటీ 10 మేట్ ఈ కూడా ప్రధానంగా కొండా సురేఖ ఇన్ని రోజులు అధిష్టానం దృష్టికి అది ఎమ్మెల్యే. రైట్ వేణు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మీ ఆడియో సరిగా లేదు. రైట్, కొండా సురేఖ మరి ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? నిజంగా ఆవిడ దూరం అవుతున్నారా, దూరం పెట్టారా? దీనిపైన ఆవిడ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.